రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? తల మీద పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం పండుగ కాలేదా? ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ అయినా ఇస్తున్నాడా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తున్నాడా? మద్దతు ధర ఇస్తున్నాడా? రైతులు మొత్తం అప్పులు పోలేదా? అప్పులేని రైతున్నాడా అన్న? ఏమన్నా అప్పులేని రైతున్నాడా? కోట్లతో నేను ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు అసలు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టారా అన్న? ఒక్క సంవత్సరమైనా 3000 కోట్ల ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. ఇంకా ఏం చెప్పాడు? 4000 కోట్లతో 4000 కోట్ల ప్రతి సంవత్సరం పక్కన పెడతాను, రైతన్న వాడు పంట నష్టపోతే దాంట్లో నుంచి పంట నష్టపరిహారం ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఒక్క సంవత్సరమైనా 4000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోతే ఇదిగో పంట నష్టమని ఒక్క రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది యువతను ఎలా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? ఆ రోజు బిడ్డలకు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఈ రోజు కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? కూలీ నాలి చేసుకుని కన్న తల్లిదండ్రులు చదివిస్తే కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? వచ్చిందా? ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల కింద ఇదిలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? చేశాడా? 5 సంవత్సరాలు అయింది, ఎందుకు చేయలేదన్నా? గాడిదలు కాస్తారా ఈ 5 సంవత్సరాలు? గుడ్డి గుర్రాలకు పన్నుకున్నారా ఈ 5 సంవత్సరాలు? ఈ రోజుకి వరకు కూడా 1,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పలేదా? నేను అధికారంలోకి వస్తే అన్ని భర్తీ చేస్తానని చెప్పలేదా? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు గారు?